9 సంవత్సరాలు పరిపాలించి రైతులు సామాన్య పేద ప్రజల్ని నట్టేట ముంచిన బీఆర్ఎస్ నేతలు రాస్తురోకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి అధైర్యపడొద్దన్నారు. ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని, చిన్న చిన్న పొరపాట్లు ఉన్న వారికి రుణమాఫీ కారాలేదన్నారు. బీఆర్ఎస్ నేతల తీరును మండల అధ్యక్షులు ఆరుమూరు చిన్న బాలరాజు, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మిట్టెపల్లి గంగారెడ్డి, చలిమిల శ్రీనివాస్, పోతిరాజు ఖండించారు. ఏం ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీద పడి రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు గత 9 సంవత్సరాలు రైతులను మోసం చేసి మీరు మభ్యపెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయని సందర్భాలు మీకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మొత్తం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కొంత చిన్న చిన్న పొరపాట్ల వల్ల 2 లక్షల రుణమాఫీ కొంతమందికి రాలేకపోయింది. రాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎందుకనంటే మీకు పాస్బుక్లో కానీ, ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో పేరు లేనందుకు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ లోన్ రాలేదు కనుక ఇప్పుడు మీ దగ్గరికే ఏఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేసి మీ అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏం ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీద పడి రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు గత 9 సంవత్సరాలు రైతులను మోసం చేసి మీరు మభ్యపెట్టి రుణమాఫీ